నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీవిద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ. శ్రీమాంత్రే నమః. మీరు ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ కాబట్టి ఇంటికి ఎప్పుడైనా వాస్తుకి మీరు కన్సల్టేషన్కి వెళ్ళినప్పుడు డెఫినెట్గా మార్పులు చెప్తారు, ఇవి మార్చుకోండి అని. సో ఎట్లా చూస్తారు? వాస్తులో ఖచ్చితంగా మనం పాటించాల్సినటువంటి నియమాలు ఏమిటి? ఏమైనా చిన్న చిన్న టిప్స్, ఆర్థికంగా కొంచెం ఎదుగుదల ఉండాలి అనుకునే వాళ్ళ కోసం ఏమైనా చెప్తారా? తప్పకుండా. సో ఎనర్జీ వాస్తు అనేది ఏంటంటే ఎనర్జీస్ మనం తెచ్చుకున్న శక్తులు మనం తెచ్చుకున్నాం. ప్రతికూల శక్తి, అనుకూల శక్తి. ప్రతికూల శక్తులు తెచ్చుకుంటున్నాం, అదేదో మనకి మంచి చేస్తుందని చెప్పి ప్రతికూల శక్తులు తెచ్చుకుంటున్నాం. అంటే ఎలా అంటే మనం ఏ ఊరు వెళ్తే ఆ ఊరిలో ఏదో ఒక వస్తువు కొనుక్కుంటూ వస్తాం కదా, ఆ వస్తువుని కొనుక్కొని వస్తుంటాం. ఆ వస్తువుకి దిష్టి ఉంటుంది, జనఘోష ఉంటుంది, దానికి ఒక ఎనర్జీ కూడా ఉంటుంది. అది నెగిటివ్ అవ్వచ్చు, పాజిటివ్ అవ్వచ్చు. సో పాజిటివే ఉంటుందని చెప్పి చాలామంది అనుకుంటారంటే ఈ దేవాలయంకి వచ్చాం కదా, ఇక్కడ అమ్మే వస్తువులు అన్నీ పాజిటివే ఉంటాయి, సో తీసుకుని వెళ్దాం ఒకటి, ఎందుకంటే ఈ దేవాలయం గుర్తుగా ఉంటుందని చెప్పి తెచ్చుకుంటుంటారు. అవును. సో తెచ్చుకోవడం వల్ల దాని నుంచి స్టార్ట్ అయ్యే ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. కొంతమందికి కొన్ని నక్షత్రాలు వాళ్ళకి కొన్ని శక్తులు పనిచేస్తాయి. ఎలాంటి శక్తులు అంటే దైవశక్తులు ఉన్న నక్షత్రాలు కొన్ని ఉంటాయి. వాళ్ళకి నెగిటివ్ ఎనర్జీ ఉన్న శక్తులు కనిపిస్తుంటాయి, ఆకర్షిస్తుంటాయి, వాళ్ళని పట్టేస్తుంటాయి. సో వాళ్ళు ఏంటంటే పనివేళ వెళ్ళి ఎవరు చెప్పినా వినకుండా వెళ్ళి ఒక వస్తువు కొనుక్కొని వస్తా అని చెప్పి నెగిటివ్ ఎక్కడ ఉందో అక్కడ తీసుకెళ్తుందా ఆ మనిషిని తీసుకెళ్ళి నెగిటివ్ వస్తువునే పిక్ చేసుకుంటూ వీళ్ళు తీసుకొని వస్తారు. దీనివల్ల కొన్ని ప్రమాదాలు ఉంటాయి. చాలామంది ఫ్లవర్ వాజెస్, ప్లాస్టిక్ అలంకరణమైన వస్తువులైన ఫ్లవర్స్ని, తర్వాత అందంగా కనిపించే పోస్టర్స్ని ఇవన్నీ స్టిక్ చేస్తుంటారు. సహజంగా మనకి ఇంట్లో పూజ ఎప్పుడైతే భూమి పూజ జరుగుతుందో, శంకుస్థాపన చేస్తామో, అక్కడి నుంచి ఒక లక్ష్మీదేవి ఒక ఎనర్జీ అనేది పాజిటివ్గా ఫామ్ అవుతుంటుంది. ఆ ఎనర్జీస్ని క్లోజ్ చేసేది ఏంటంటే మనం పెట్టే బరువైన వస్తువులు, ఈ ప్లాస్టిక్ ఐటమ్స్. గుమ్మంకి లక్ష్మీదేవిలాగా మనం పూజ చేస్తాం, లక్ష్మీ అమ్మవారిని. ఆవిడకి అలంకరణ అన్ని ప్లాస్టిక్ ఐటమ్స్ వేస్తారు. ఇప్పుడు మనమే ప్లాస్టిక్ కానీ ఒక చిన్న ఏంటంటే మైకా సంబంధించిన శారీలో చిన్న పొరపొరలాడుతున్న గుచ్చుకుంటున్న చీర కానీ కట్టుకోవాలంటే ఎంత ఇరిటేషన్ ఉంటుంది. అలాంటిది గుమ్మాన్ని లక్ష్మీదేవిగా భావించినప్పుడు గుమ్మానికి గృహాలంకరణ అని చెప్పి ప్లాస్టిక్తో తయారు చేసిన ఫ్లవర్స్, ప్లాస్టిక్ తయారు చేసిన ఏనుగుల్ని, ప్లాస్టిక్తో తయారు చేసిన వస్తువుల్ని, బరువైన వస్తువులు అన్నీ గుమ్మానికి వేస్తారు. సో గుమ్మం ఎప్పుడు తేలిగ్గా ఉండాలి. ఒక మంగళవారం సంబంధించిన ఏంటంటే ఒక మామిడి తోరణం ఒకటే ఉండాలి. లేకపోతే పుష్పమాలల్లో ఏంటంటే చామంతి పూలు మాల కానీ బంతి పూలు ఒక్కరోజే వేసుకోవాలి, వారం అంతా ఉంచారు. చాలా మంది బంతిపూలు కట్టేసి మళ్ళీ పండుగ వచ్చే వరకు ఆ బంతిపూలు తీరు. అవును, అది చాలా డేంజర్. ఒక్కరోజే అవి పూలు నెక్స్ట్ డే తీసేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనం నిర్మాల్యం అంటాం కదా, దేవతా పూజ. మామిడాకులు కూడా అంతే, ఒకసారి పెట్టారు ఇంకా అంతే. మామిడాకులు ఉంచవచ్చు. మామిడాకులకి ఆ శుభం ఉంది. అంటే శుభకార్యం జరిగినప్పుడు మనం ఏదైతే కడతాం, మామిడి తోరణం కడతామో ఆ తోరణం ఎండిపోయినా అలా ఉంచుతారు. మళ్ళీ ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు ఆ తోరణం కడదాం అని చెప్పి అలా ఉంచవచ్చు. మామిడి తోరణానికి ఇబ్బంది ఉండదు, కానీ ఈ బంతిపూలు మాత్రం ఇబ్బంది ఉంటుంది. బంతిపూలు కానీ ఏ పూలమాల వేసినా నెక్స్ట్ డే మార్నింగ్ మీరు తీసేసి పక్కన పడేసి గుమ్మం దగ్గర ప్రతిరోజు ఇంత పసుపు ఇలా పైన రాసి, శుక్రవారం అందరూ రాస్తారు, గుమ్మాన్ని పసుపు రాసి బొట్లు పెడతారు, ముగ్గులు వేస్తారు, అందంగా అది చేస్తారు. కానీ ఒక్కరోజైనా మనకు కావాల్సింది లక్ష్మీ అమ్మవారు రోజు కావాలిగా. రోజు ఏంటంటే ఇంత పసుపు కింద మన మొహానికి ఇలా రాసుకొని మన మంగళసూత్రాన్ని రాసుకుంటూ కొంత పసుపు గుమ్మానికి కొని రాసి బొట్టు పెడితే ఆవిడ ఇంట్లోకి ఎప్పుడూ వస్తూ ఉంటుంది. సో పసుపుతో గుమ్మాన్ని అలంకరించడం, పసుపుతో ఎప్పుడు ముగ్గు వేసి ఉండడం గుమ్మంలో, ఇది పాజిటివ్ ఎనర్జీ. తర్వాత హాల్లో చాలా వరకు అందమైన పిక్చర్లు, పెయింటింగ్స్ పెడుతుంటారు. దాంట్లో కొన్ని పెయింటింగ్స్ అర్థం అవ్వదు, దాని లోతు మీరు చూడండి కనిపిస్తుంటారు. అలాంటి పెయింటింగ్స్ పెట్టకూడదు. కరెక్ట్, అర్థమవుదు. అది ఒక డిఫరెంట్ పెయింటింగ్స్. అంటే ఏంటంటే దానివల్ల ఏమిటి అంటే వచ్చిన వాళ్ళకి అయోమయంగా పడతారు. అంటే మనకి ఒక పర్పస్ మీద వచ్చారు, మనతో ఏదో మాట్లాడదాం, ఒక విధంగా చెప్పాలంటే మన పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చారు. ఆ పెళ్లి వాళ్ళకి వచ్చిన తర్వాత ఆ ఎనర్జీ పడి ఏం మాట్లాడాలో తెలియదు, సైలెంట్ అయిపోతారు. కామ్గా ఉండిపోయి వాళ్ళు ఏం మాట్లాడుకుని వెళ్ళిపోతుంటారు. సో చాలామంది అనుకుంటారు ఏంటి ఇలా జరిగింది అని అనుకుంటుంటాం. దీనికి కారణం మన విచిత్రమైన పెయింటింగ్స్ వల్ల కూడా జరుగుతుంది. తీసేయాలి. ఇంతసేపు దేవతకి సంబంధించినటువంటి దేవతా విగ్రహాల్లో ఫోటోల్లో ఏం పెట్టుకోవాలి అంటే హాల్లో ఏ పెడితే అవి పెట్టకూడదు. చాలామంది దేవుళ్ళు కదా పెట్టుకుంటున్నాం, దేవుళ్ళు కూడా లెక్క ఉంటుంది, ఒక లెక్క. సో మనం పెట్టుకోవాలంటే కళ్యాణం సంబంధించిన వివాహమైన
కళ్యాణం ఉత్సవాలు జరుగుతున్న ఫోటోలు మాత్రం పెట్టుకోవాలి. ఎందుకంటే అప్పుడు ఆ ఇంట్లో ఎప్పుడు శుభకార్యాలు జరుగుతాయి, శుభాలు జరుగుతాయి, శుభవార్తలు వింటాము అని చెప్పి ఇప్పుడు వెంకటేశ్వర కళ్యాణం ఫోటో కానీ, రాముల వారి కళ్యాణం ఫోటో కానీ, తర్వాత సింగిల్ ఫ్రేమ్స్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు రామ కళ్యాణం కానీ, శివ కళ్యాణం కానీ, లేకపోతే దండ వేసినట్టు అమ్మవారు ఉంటుంది, అలాంటివి పెట్టుకోవాలి. దీనివల్ల పాజిటివ్ ఎనర్జీ హాల్ అంతా ఉంటుంది. చాలామంది తెలియక లక్ష్మీ అమ్మవారిని, లలిత అమ్మవారిని, వెంకటేశ్వర స్వామిని పెట్టేస్తుంటారు. అలా కాకుండా ఇలా పెట్టుకోవాలి. ఇంకా బెడ్రూమ్స్లో చాలామంది వాళ్ళు ఎక్కువగా వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ ఎక్కువ పెడతారు. సో బెడ్రూమ్లో ఫ్యామిలీ ఫొటోస్ ఉండకూడదు. అక్కడ రాధాకృష్ణ ఫోటో ఒకటే ఉండాలి. బెడ్రూమ్లో ఎప్పుడు కూడా రాధాకృష్ణ ఫోటో ఒకటి ఉంటే ఆ రూమ్ అంతా ఎనర్జీగా, అంటే దాంపత్య జీవితంలో ఎటువంటి కష్టం నష్టం భార్యాభర్తలు ఎంత పొద్దు నుంచి పోట్లాడుకున్నా వన్స్ బెడ్రూమ్లోకి వెళ్ళాక వాళ్ళిద్దరూ అన్యోన్య దాంపత్య జీవితంలో ఉండాలి. అలాంటి విషయాలు జరగాలి అంటే అక్కడ రాధాకృష్ణ ఫోటో ఒకటే ఉండాలి. మళ్ళీ ఫ్యామిలీ ఫొటోస్ ఉండకూడదు. ఇక్కడ ఎందుకు ఫ్యామిలీ ఫొటోస్ అంటే అప్పుడు నాతో ఇలా ఉండేది, ఇప్పుడు ఇలా ఉంది అని చెప్పి మళ్ళీ గొడవ స్టార్ట్ అవుతుంది అక్కడ. అందుకని పెట్టకూడదు. హాల్లో, కామన్ హాల్, డైనింగ్ హాల్లో ఫ్యామిలీ ఫోటో, మొత్తం ఫ్యామిలీ అంతా ఉండే ఫోటో, వీళ్ళిద్దరు సరదాగా ఉండే ఫొటోస్ పెట్టాలి. ఎందుకంటే భోజనం డైనింగ్ టేబుల్ దగ్గర ఎప్పుడైనా సరే కోపం వచ్చి తిట్టాలనిపించినా అక్కడ నవ్వుతూ ఇద్దరు ఫొటోస్ ఉంటాయి కదా, సో ఎందుకు తిట్టాలి? సరే నా తప్పే ఉండొచ్చేమో, తన తప్పు కాకపోవచ్చేమో అని తను అనుకోవచ్చు, అమ్మాయి అనుకోవచ్చు. సో డైనింగ్ టేబుల్ దగ్గర వాళ్ళిద్దరూ ఆనందంగా గడిపిన ఫొటోస్ మొత్తం పెట్టుకోవాలి చూడ్డానికి, వాళ్ళు చూసేటట్టుగా. పిల్లల బెడ్రూమ్స్లో, పిల్లల రూమ్లో దక్షిణామూర్తి ఫోటో కానీ, హైగ్రీవ లక్ష్మీ స్వామి ఫోటో కానీ పెట్టాలి. విద్యకు సంబంధించి ఎప్పుడు చదువు విషయంలో ఎటువంటి ఆటంకాలు రాకుండా, ఎటువంటి భయం లేకుండా ఉంటుంది. ఇవి చేస్తూ ఉంటే పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఆ ఇంట్లో. అద్భుతం అండి. అసలు వాస్తు గురించి మాట్లాడాలి అంటే అది ఒక పెద్ద సముద్రం, ఏదో ఒక్క వీడియోలో మాట్లాడే పరిస్థితి ఉండదు. అయితే సపరేట్గా మనం మాట్లాడుకుందాం. వంటిల్లు మాత్రమే ఎలా ఉండాలి, వంటిల్ని ఆనుకునే మరి దక్షిణం ఆగ్నేయంలో ఉంటే దక్షిణంలో మరి ఎలా ఉండాలి, సర్వసాధారణంగా ఈ వాష్ ఏరియా అంతా అక్కడే వచ్చేస్తుంది. పర్టికులర్గా ఆ ఏరియా ఎలా ఉండాలి, నైరుతి ఎలా, ఇట్లా నేను ఒక్కొక్కటిగా అడుగుతాను, నెక్స్ట్ వీడియోస్లో చేద్దాం. తప్పకుండా. చాలా అద్భుతంగా తెలియజేశారు. కృతజ్ఞతలండి. నమస్కారం. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.